కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఎస్కేడి నగర్ త్యాగరాజు కాలనీలో ఉన్నటువంటి శ్రీ కాశీ విఘ్నేశ్వర స్వామి స్ఫటిక శివాలయంలో తృతీయ వార్షిక మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మొదటి రోజు వేద పండితుల బ్రహ్మశ్రీ ఎం సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఎక్కడ లేని విధంగా 27 అంగుళాల కాశీ విఘ్నేశ్వర స్వామి ఆలయం నిర్మించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం 108 రుద్రాదులతో మహారుద్రాభిషేకం మరియు గణపతి రుద్ర సుదర్శన చండీ హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వర స్ఫటిక శివాలయం బద్వేల్ టౌన్ శ్రీకృష్ణదేవరాయ నగర్ త్యాగరాజ కాలనీ సమీపంలో వెలిసినటువంటి కాశీ విశ్వనాథ స్వామి విశేషంగా తృతీయ వార్షిక మహోత్సవం ఈనాటితో విగ్రహ ప్రతిష్ఠ జరిగి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. విశేషంగా స్వామివారికి తృతీయ వార్షిక మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, అలాగే విశేషంగా గణపతి రుద్ర దేవీ సూక్త దుర్గా సూక్త హోమ కార్యక్రమాలు, తదుపరి విశేషమైనటువంటి మంగళహార తీర్థప్రసాదం, అలాగే ఈరోజు సాయంత్రం విశేషంగా 7 గంటలకు హరికథ కాలక్షేపం, అలాగే రేపు ఉదయం పీఠాధిపతి శైవక్షేత్ర పీఠాధిపతులు కోటిలింగాల సంస్థానాధీశులు విశేషంగా భారత ధర్మదేవత అనేటువంటి బిరుదు తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప ప్రతిష్టా కార్యక్రమాలు అయితేనే ధార్మిక కార్యక్రమాలు ఎందరో ముఖ్య పీఠాధిపతుల చేతి గుండా పేరు పొందినటువంటి శివస్వామీజీ గారు రేపు ఉదయం 8 గంటలకు వారి చేతితో గోశాల ప్రారంభం, అలాగే ఉదయం 10 గంటలకు స్వామివారి కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామి మనం కాశీకి వెళ్ళలేం, కళ్యాణం చూడలేం. నిజంగా వేల మంది జనం, లక్షల మంది జనం ఉంటారు అక్కడ. స్వామిని దర్శించడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మనం కాశీని పిలుచుకున్నాం స్వామిని. ఇక్కడ చేస్తే కాశీలో చేసిన పుణ్యమే వస్తుంది, కాశీలో చేసిన భాగ్యమే వస్తుంది. కాబట్టి విశేషంగా శాంతి కళ్యాణ కార్యక్రమం, అలాగే స్వామివారికి ముత్యాల తలంబ్రాలు భక్తులందరికీ వితరణ, అలాగే విశేషంగా అన్నప్రసాద కార్యక్రమం, అలాగే విశేషమైనటువంటి గ్రామోత్సవం శివాలయం నుండి విద్యానగర్ వరకు, విద్యానగర్ నుండి 4 రోడ్ సెంటర్ వరకు మహావైభవంగా కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమం, ఉత్సవం వెంబడి కోలాటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మన ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి గారు, అలాగే ఆలయ గౌరవ అధ్యక్షులు పెద్దపోల్ రెడ్డి గారు, అలాగే పోగల రమణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముందుండి ఎంతో సహాయ సహకారాలు చేస్తూ ఇంకా పేరున ప్రతి ఒక్కరు కూడా అమూరు వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా ముందుండి ఈ దైవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా స్వామి విశ్వనాథ స్వామి సర్వదా కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే స్ఫటికలింగం మన రాష్ట్రంలో ఎక్కడా లేదు, అంటే ఇంత పెద్ద లింగం ఎక్కడా లేదు. 27 అంగుళాల స్ఫటికలింగం విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని ఆ పీఠాధిపతి అనుగ్రహం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలవుతారని కోరుకుంటూ ఉన్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా కొంగు బంగారమే నిలుస్తున్నాడు మన కాశీ విశ్వనాథ స్వామి. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వరాయ నమః. కాశీ స్వామినే నమః. మేము గత 3 సంవత్సరాల కిందట మన రామనబోయిన పుల్లమ్మ ధర్మపత్ని పుల్లయ్య గారి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుడు మురళి గారు ఆర్థిక సహాయంతో మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన ప్రధాన అర్చకులు సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో ప్రతి సోమవారము ఇక్కడ సోమవారము విశేషంగా పూజలు జరపడం, అదేవిధంగా భక్తులకి అన్నసంతర్పణ జరగడం చాలా గొప్పగా మాకు ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలామంది మనకు పోగల రమణారెడ్డి అయితే ఇంకా చాలామంది పేరున అందరూ కూడా ఈ గుడికి సహకరించినందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. కానీ మాకు వీడు ఎప్పుడు కూడా ఏ భక్తులైనా కానీ వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా కానీ కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరడం జరుగుతూ ఉంది. దీనందరికీ మేము చాలా సంతోషపడాల్సిన విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3వ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు, రేపు పొద్దున కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తాదులు ఇక్కడ పాల్గొని ఆ స్వామివారి కృప పాత్రలు అవుదని మరీ కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన రామనబోయిన మురళి గారి ఆర్థిక సహాయంతో గోశాల, తర్వాత ఆ వంటశాలలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన బద్వేల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ
కూడా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాటలు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారికి మరొకసారి రామగన్ మురళి గారికి పేరు పేరున అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించేదానికి ముఖ్య కారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. 28/9 రేపు కళ్యాణం ఉంది, శివపార్వతుల కళ్యాణం. అందరూ తప్పకుండా రావాలి. నేను చాలామంది చాలామందిని పిలవని వాళ్ళకు క్షమించండి. అందరూ తప్పకుండా రావాలి. ఇది స్వామి కార్యక్రమం. అంటే మేము అనుకునే కాడికి తొందరగా 3 సంవత్సరాలలో ఇంత ఇస్తారని మేము అనుకోలేదు. మేము స్వామి సత్యనారాయణ స్వామి ఇదంటే కనుక అది ఏదంటే అది జరిగిపోతుంది. మేము అసలు అనుకోలేదు ఇంత జరుగుతుందని. 3 సంవత్సరాలలో ఎంత జరుగుతుంది. మేము పట్టినా కానీ అది తొందరగానే అయిపోతుంది. చాలా అంటే ఆయన సాష్టాదిగా ఉన్నాడు. ఓం నమ శివాయ. ముందు శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్ఫటిక లింగ దేవస్థానము నందు ఇది తృతీయ వార్షికోత్సవము. చాలా కరుణ పండుగగా ఇది జరుగుతుంది. ఇక్కడికి భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని స్వామివారి కృపను పాత్రలు కావాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మరెన్నో విశిష్టమైన కార్యక్రమాలు రేపు ఉదయము హోమాలు మరియు కళ్యాణము మరియు అన్నదానము అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. స్వామి సత్యనారాయణ స్వామి వారు మరియు రామలీల మురళి అన్నవారు కోరడిన వారు ఇటువంటి ఎంతోమంది గొప్ప సహాయకారాలతో ఈ దేవస్థానం ముందు అన్ని క్రమాలు దివ్యంగా జరుగుతున్నాయి. అందరూ వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కోసం కోరుతున్నాను. ఓం నమ శివాయ.